రైట్ గా గద్దెనెక్కిన సమ్మక్క చిలకలగుట్ట నుంచి మేడారం చేరుకున్న వరాల తల్లి వనంలో గురువారం రాత్రి ఆవిష్కృతమైన అపూర్వ ఘట్టం. దారి పొడవునా నీరాజనాలు, ముగ్గులు, నీలారబోతలు. 2 రోజుల్లో 50 లక్షల మంది భక్తుల రాక నేడు రేపు మరో 50 లక్షల మంది వచ్చే ఛాన్స్ ఉంది. ఒక దిక్కు కొమ్ము బూరల మోతలు, డప్పు చప్పుళ్ళు, మరో దిక్కు శివసత్తుల పూనకాలు, ఎదుర్కోళ్లు. జనమంతా పబ్బతి పట్టంగా, వనమంతా ముగ్గులు మెరవంగా వరాల తల్లి సమ్మక్క చిలకలగుట్టను వదిలి మేడారం గద్దె మీదకి చేరింది. ఇప్పటికే కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ నుంచి పగిడిద్దరాజు గద్దెల మీకు చేరుకున్నారు. 4 రోజుల మేడారం మహాజాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క రాక గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి కుంకుమభరణి రూపంలో సమ్మక్క తల్లిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తోడుకొని రాగా దారి పొడవునా మహిళలు ముగ్గులు వేసి నీళ్లారబోసి స్వాగతం పలికారు. అమ్మ మీదికి పసుపు కుంకుమలు జల్లుతూ సిగమూగారు. రాత్రి 9:28 మేడారం గద్దె మీద సమ్మక్క కొలువు తీరింది. వనదేవతలంతా గద్దెల మీదకి చేరుకోవడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పూర్తి వివరాలు 4-5 పేజీల్లో మీకు అందిస్తా ఉంది. సమ్మక్క రాక గుర్తుగా AK-47 గాల్లోకి ఫైరింగ్ చేస్తున్న ములుగు ఎస్పీ శబరీష్ అంటూ ఒక వార్తను చూస్తాను. సమ్మక్క చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తోడుకొని వస్తున్న పూజారులు అంటూ ఒక వార్త. ఇక్కడ ఏది తుపాకీ సప్పులకు సంబంధించి శబ్దాలు ఉంటాయి. దయచేసి ఎవరైనా ఇబ్బంది ఉంటే అవి చూడకండి. కొద్దిగా AK-47తో కాల్పులు జరిగిన శబ్దాలు ఉంటాయి. ఇవి కొందరిని హర్ట్ చేయొచ్చు. దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చూడకండి దయచేసి. ఇంకా మేడారం జాతరలో తొక్కిసలాట జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లో మా రజనీ అందిస్తాడు. రైట్గా రైట్ మీకు సౌండ్ తీసేసిన ములుగు ఎస్పీ AK-47తో కాల్పులు జరపడం జరిగింది. సమ్మక్క రాకను ఆహ్వానిస్తూ జరిపేటువంటి కాల్పులు ఆనవాయితీగా జరుగుతూ ఉంది గత కొంతకాలంగా. సో ఇది సమ్మక్క సారక్కకు సంబంధించి. అయితే సమ్మక్క సారక్క జాతరలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు సంబంధించినటువంటి గలాటాలో పలువురు గాయపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని రజనీని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఘటన. రజనీ, గుడ్ మార్నింగ్. రైట్, ఏం జరిగింది? సమ్మక్క సారక్క జాతరలో ఏదో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఏం జరిగింది ఇంతకీ? ఏమైనా ప్రమాదం జరిగిందా? సో ఈ రోజు అంటే తల్ల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకొచ్చేటువంటి సందర్భం కావచ్చు, లేదా సమ్మక్క మొక్కులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇప్పుడు 4 కూడా గద్దెలపై కొలువై ఉన్నారు కాబట్టి సో వీరందరికీ కూడా మొక్కులు చెల్లించేందుకోసం లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంకా భారీగా వివిధ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జనరల్ గా ఎట్లా ఉంటుందంటే మనకు మేడారం జాతర టైంలో ఈ ఎవరైతే ఆ సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి మన శివసత్తులుగా చెప్తా ఉంటారు వీళ్ళు. సో వారు ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకునేటువంటి ఒక సందర్భం ఉంటుంది. అది హిజ్రాల రూపంలో వాళ్ళు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో హిజ్రాలకు అదేవిధంగా ఈ కోయ సామాజిక వర్గానికి సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటువంటి సామాజిక వర్గాల మధ్య కొంత ఘర్షణపూర్వక వాతావరణం చెలరేగింది గద్దెల వద్ద. సో అక్కడ కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట దాదాపు 10 మంది వరకు తీవ్రంగా గాయపడుతుంది. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ 10 మందిని అయితే ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మరి ఎట్లా ఉంటుంది ఏందని చూడాలి. సో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా వరంగల్ ఎంజిఎం తరలిస్తున్నట్లుగా సమాచారం ఉంది కాక. రైట్, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి వాళ్ళ ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలైంది. ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇద్దరు కూడా తల్లుల దర్శనానికి రాబోతా ఉన్నారు. ఉదయం 10:10 సుమారులో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది. 2 గంటలకల్లా ముఖ్యమంత్రి పర్యటన పూర్తవుతుంది. అంతకంటే ముందే 9 గంటలకి మరి కాసేపట్లో గవర్నర్ రాబోతా ఉన్నారు. సో గవర్నర్, ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మేడారం వస్తారనేటువంటి సమాచారం ఉంది. కానీ ద్రౌపది ముర్ముకు సంబంధించి రాష్ట్రపతికి సంబంధించిన
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని అయితే ఇంకా అధికారికంగా మనకు రాలేదు. కానీ గవర్నర్ అదేవిధంగా ముఖ్యమంత్రుల ఇద్దరు కూడా వారికి సంబంధించిన పర్యటనకు సంబంధించి మొక్కులు చెల్లించుకున్నటువంటి సందర్భానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది. సో ముఖ్యమంత్రి అయితే 2 గంటలకు తిరిగి మళ్ళీ బయలుదేరుతారు. గవర్నర్ గారు అయితే 12 నుంచి 1 గంట మధ్యలో తిరిగి వెళ్తారు. సో గవర్నర్ అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ములుగులు ఇప్పటికీ, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు జనరల్ ఎప్పుడు కూడా మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఎప్పుడు జరిగినా కూడా 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారనేటువంటి అంచనా ఉంటుంది. సో ఈసారి కూడా 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ రోజు శుక్రవారం. సో రేపు కూడా తల్లులు గద్దెల వద్దనే ఉంటారు. రేపు సాయంత్రం 5 గంటలకు వనప్రవేశం చేస్తారు కాబట్టి సో ఈ రోజు రేపు కూడా భారీగా భక్తులతో పాటు వివిఐపీలు కూడా దర్శనం రాబోతా ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, గవర్నర్ సో వీళ్ళందరి పర్యటన కూడా ఈ రోజే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. హెలికాప్టర్ లో పర్యటన ఉంటుంది కాబట్టి పెద్దగా రోడ్డు మార్గంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి, గవర్నర్ వచ్చిన తర్వాత హెలిప్యాడ్ నుంచి నేరుగా గద్దెల వద్దకు తీసుకెళ్తారు. గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్న తర్వాత సో ముఖ్యమంత్రి తన ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి, ముఖ్యమంత్రి గాని గవర్నర్ గాని వారి ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించిన తర్వాత అమ్మవార్లను దర్శించుకొని మరి మీడియాతో మాట్లాడతారా లేదా అని ఇంకా మనకు క్లారిటీ రాలేదు. కానీ ఆ తర్వాత తిరిగి 2 గంటలకైతే హెలిప్యాడ్ వద్దకు చేరుకొని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారనే సమాచారం ఉంది. నిన్న కిషన్ రెడ్డి గారి పర్యటన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక మాట స్పష్టంగా చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. అసలు జాతీయ స్థాయి గుర్తింపు ఈ జాతరకు ఇవ్వలేమని ఆయన స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇది నిజమేనా? ఎంతవరకు నిజం? 100% నిన్న కిషన్ రెడ్డి వచ్చారు. సో కిషన్ రెడ్డి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. సో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కిషన్ రెడ్డి నిన్న జాతరకు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం మాట్లాడుతూ సో మేడారం జాతరకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వకపోవడానికి ఉన్నటువంటి అడ్డంకులను ఆయన ఉదాహరిస్తూ సో జాతీయ హోదా ఇవ్వకపోయినప్పటికీ మేడారం సంబంధించి సమ్మక్క సారలమ్మకు సంబంధించి యునెస్కో గుర్తింపు కోసం అయితే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా యునెస్కో గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తామన్నటువంటి ఒక హామీ ఇచ్చారు. అదేవిధంగా ములుగులో ఏర్పాటు చేయనున్నటువంటి గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీగా నామకరణం చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న స్థానిక మన జర్నలిస్ట్ మిత్రులు కానీ లేదా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కానీ జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పుడు సో కేంద్ర ప్రభుత్వం గడిచినటువంటి 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏ ఒక్క జాతరకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. సో జాతీయ హోదా ఇచ్చే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు అని చెప్తూ యునెస్కో గుర్తింపు కోసం మాత్రం ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాక రైట్, థ్యాంక్ యూ రజని.